హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 26, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఆస్పిరెంట్స్ అందరి నుండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఆ క్వశ్చన్స్ మీరు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వడం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రంలో ఆ ప్రశ్న చూడగానే సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. మీకే బెనిఫిట్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. ఇక ఈరోజు ప్రశ్నని ఈ వీడియో చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలపండి, ఓకేనా? ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్న, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో డీలిమిటేషన్, సింపుల్గా తెలుగులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది రాజ్యాంగంలో? సో దీనికి సంబంధించి ఆర్టికల్ 82 అనేది ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీకు 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ని తెలియజేస్తుంది. 5వ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు నేర్చుకుంటాం మనం? ఆర్టికల్ 52 నుండి 151 వరకు. అందులో ఆర్టికల్ 82 ముఖ్యంగా పార్లమెంట్ అనే టాపిక్లో భాగంగా మనం చూస్తాము. ఆర్టికల్ 82 ప్రకారం చూస్తే అక్కడ ఉండేది ఏంటంటే డీలిమిటేషన్. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ప్రతి జనగణన తర్వాత, జనగణన అంటే పాపులేషన్ సెన్సస్ అనేది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మనం చూసేవాళ్ళం కదా. ఈసారి అంటే లేట్ అయింది, 2011లో వచ్చిన తర్వాత మళ్ళీ రాలేదు. సో ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ సెన్సస్ని మనం చూస్తూ ఉంటాం. అలా పాపులేషన్ సెన్సస్ తర్వాత జనాభా ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి అనే ఒక అంశం ఆర్టికల్ 82లో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు పార్లమెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లను నియమించడం జరిగింది? ఎన్ని అంటే ఆన్సరు 4. మీకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 2024 ఇయర్లో జూన్లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అంటే సింపుల్గా లాస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇదే ప్రశ్న అడిగాడు. ఇక్కడ సెకండ్ పాయింట్, ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశ చరిత్రలో అని అడిగారు. సో 4 ఆన్సర్ సింపుల్గా. ఓకేనా? మనం పాలిటీ కోర్సులో ఇవన్నీ కూడా కవర్ చేసేసాము, ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా కవర్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసేసి ఆర్టికల్ 82 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లు అంటే 4. మొట్టమొదటిసారి 1952, తర్వాత 1963, తర్వాత 1973, తర్వాత 2002. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ మరింత వివరణ చూద్దాము. ప్రతి జనాభా లెక్కల తర్వాత, జనగణన తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లేదా పునర్విభజన జరుగుతుంది జనాభా ఆధారంగా. డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్లను నియమించింది. 1952లో, 1963 మీరు అనుకుంటారు కొన్ని పుస్తకాల్లో 1962 ఉంది, మరి సారేమో 1963 అంటున్నారంటే ఇక్కడ గుర్తుంచుకోండి, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1962 ఆధారంగా 1963లో కమిషన్, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1972 ఆధారంగా 1973లో, ఇక చివరిది 2002. గుర్తుపెట్టుకోండి. ఇక 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది అంటే 2000 సంవత్సరం వరకు లోక్సభ స్థానాల స్థిరీకరణ అనేది 1971 పాపులేషన్ ఆధారంగానే ఉండాలి అని చెప్పారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ ప్రభుత్వము. సింపుల్గా చెప్పాలంటే మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. రాజ్యాంగంలో భారీ మార్పులు వచ్చినాయి, ఓకేనా?
ఇక 2002 సంవత్సరంలో ఇక్కడ వచ్చింది కదా, 2002 సంవత్సరంలో 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2026 వరకు ఇదే సంఖ్యను కొనసాగించాలి అని చెప్పేసి మార్పు చేశారు. గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు, ఏ కంటెక్స్ట్లో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో ప్రశ్న అడుగుతున్నాను, మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో ఏదో ఒక ప్రశ్న ఇవ్వాలి అని ఇవ్వట్లేదు, నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వార్తలో నిలుస్తున్న అంశాల ఆధారంగానే ప్రశ్నలు మనం చూస్తాం ప్రశ్నపత్రాల్లో. కాబట్టి మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్నే అడుగుతున్నాను. రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ని నిర్వహించింది చెన్నైలో. అన్ని పార్టీలకు సంబంధించి ఒక మీటింగ్. అంతెందుకు, రీసెంట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించి కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ అనేది జరిగింది. సో అందులో వారు వ్యతిరేకిస్తుంది ఏంటంటే పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్లో సౌదర్న్ స్టేట్స్ లేదా దక్షిణ రాష్ట్రాలు అనేవి మంచి పురోగతి సాధించినాయి. ముఖ్యంగా ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ అంటే జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మంచి పురోగతి, జనాభా కట్టడిని చేశారు. సో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరగకుండా. మరి వారు పొందుతున్న ప్రతిఫలం ఏంటంటే రానున్న డీలిమిటేషన్ ఆధారంగా మాకు జనాభా ఆధారంగా, ప్రస్తుతం జనాభా ఆధారంగా కనుక లోక్సభ స్థానాల కేటాయింపు జరిగితే మేము తక్కువ స్థానాలు పొందుతాం, మేము ఏదో మంచి చేసి ఈరోజు రానున్న రోజుల్లో మేమే దాని ఇంపాక్ట్ పడేలా చేసుకుంటున్నామా అని చెప్పేసి 1971 పాపులేషన్ ఆధారంగానే మరొకసారి 2026లో డీలిమిటేషన్ అనేది చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా? వివరణతో కూడిన సమాధానాన్ని ఖచ్చితంగా చూడండి. ఆన్సర్ ఏంటి అని కాదు, దానికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివర్లో అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులందరికీ కూడా అభ్యర్థుల కోరిక మేరకి భారీ ఆఫర్స్ని మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో రానున్న నోటిఫికేషన్స్ నిన్నే మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రానున్న నెలలో ఫస్ట్ వీక్లోనే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షలకైనా కూడా ఉపయుక్తంగా ఉండే ద బెస్ట్ కోర్సెస్ని మన యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చాను. సో ప్రతి కోర్స్ కూడా నేనే డీల్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సంచలనం మనం చూసాము. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 2లో కానివ్వండి, ఏ పోటీ పరీక్షలైనా కానివ్వండి, 100% మనం క్లాస్లో చెప్పినవి ప్రతి సెషన్ నంబర్స్ కూడా ఇచ్చాను మీకు రావడం జరిగింది. సో నిన్నటి వరకు కూడా మీరు చూస్తే 1499 ఉండే కోర్సు 799కి ఇచ్చాము. మోస్ట్ అప్డేటెడ్ కోర్సు డిసెంబర్ 2024 వరకు అప్డేట్ చేసేసాను. ఎట్ ద సేమ్ టైం మిషన్ 100 అంటే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అభ్యర్థులు, సార్ మిషన్ 100 ఏంటి, CA 360 ఏంటి అని. మిషన్ 100 ఏంటంటే ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాల్సిన అభ్యర్థి అయినా కూడా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూడాలి. అంటే పాయింటర్స్, ఆ ఏరియా నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో అలాంటి జనరల్ స్టడీస్లో ఏరియాస్ని, ఇంపార్టెంట్ ఏరియాస్ని, ప్రెడిక్టెడ్ ఏరియాస్ని కవర్ చేస్తూ నేను డీల్ చేసిన కోర్సు. సో నిన్నటి వరకు 1999 ఉండి ఇప్పుడు 799కి ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి CA 360, కొత్తగా చెప్పాల్సింది లేదు. ఇప్పటికే మీరు లాస్ట్ 2023 చూసారు, 2024 చూసారు, ఇప్పుడు 2025 చూసారు. ఏ పోటీ పరీక్షలైనా కూడా కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేస్తున్నాం CA 360తో. ఇక్కడ డిఎస్సికి కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, సివిల్స్కి కానివ్వండి, కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో నేను డీల్ చేసిన ఏదైతే ఉంటుందో కోర్సు CA 360 2025 మీకు నిన్నటి వరకు 2999 ఉండే, ఇప్పుడు 1099 మాత్రమే ఉగాది ఆఫర్లో భాగంగా అభ్యర్థుల కోరిక మేరకు ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి కోర్సెస్ చూడండి. ఇక యూపీఎస్సీ అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ కూడా భారీ ఆఫర్ ఇచ్చాను. ఓకేనా? మీకు కోర్సెస్కి సంబంధించి కానీ మన డౌట్ ఉంటే నంబర్ కూడా కాల్ చేయొచ్చు. 9963699833 మన టెక్నికల్ టీము మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వార్తలో నిలిచిన విన్యాసం. ఇటీవల కాలంలో మనం రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ చూస్తున్నాం. ఒక వారంలో కనీసం 4-5 టాపిక్స్ రక్షణ రంగానికి సంబంధించి ఉంటాయి. ఎగ్జామినేషన్లో కూడా ప్రశ్నపత్రంలో అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలుస్తున్న విన్యాసం, వార్తలో నిలుస్తున్న విన్యాసాలను ఎలా చదవాలి? ఫస్ట్ వచ్చేసి ఆ విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి, మరి
త్రివిధ దళాల్లో ఇక్కడ మనం నేర్చుకుంటున్న విన్యాసం ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన విన్యాసము ఎక్కడ జరగబోతోంది, ఎక్కడ? నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్, చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ పాయింట్స్ని చూడాలి. ఓకేనా? అలా రీసెంట్గా చాలా విన్యాసాలు చూసాం మనం. ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ గురించి చూసాము, భారత జపాన్ సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పేసి. రీసెంట్గా ఎక్సర్సైజ్ కాంజార్ 12 అని చెప్పేసి మనం చూసాము. భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం అని. బాంగోసాగర్ మరియు కార్పాట్ ఇండియా బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసం గురించి చూసాము. వరుణ ఎక్సర్సైజ్ భారత్ ఫ్రాన్స్ నావికాదళ విన్యాసం గురించి చూసాము. లాస్ట్ 15 డేస్లో మనం చూసినవి ఇవన్నీ కూడా. ఇక్కడ బహుళ దేశాలకి సంబంధించిన ఒక నావికాదళ విన్యాసం, బహుళ దేశాలకి సంబంధించి. కామన్గా 2 దేశాలు పాల్గొనే విన్యాసాన్ని బైలాటరల్ అంటారు. అంతకంటే ఎక్కువైతే ట్రైలాటరల్ లేదా మల్టీలాటరల్ అంటాము. సో మల్టీలాటరల్ బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం, దాదాపు 10 దేశాలు పాల్గొనే ఒక నావికాదళ విన్యాసం షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది. షెడ్యూల్ అంటే ఏప్రిల్లో జరగబోతోందని చెప్పేసి నిన్నట్టున్న కర్టెన్ రిజర్ అనేది మనం చూసాము. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీరు చూడొచ్చు, ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా? మరి విన్యాసం పేరు వచ్చేసేసి ఐకేమే, AIKEYME. ఉద్దేశం ఏంటి? భారత్ ఆఫ్రికా దేశాల మధ్య తొలిసారి ఒక నౌకాదళ విన్యాసం, భారత్ ఆఫ్రికా దేశాల మధ్య. మరి ఎవరు సంయుక్తంగా నిర్వహించబోతున్నారంటే భారత్ టాంజానియా సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. నిర్వహణ బాధ్యతలు వీళ్ళవి. మరి ఇందులో పార్టిసిపెంట్స్ ఆఫ్రికాకి సంబంధించి ఇంకా ఏ దేశాలు ఉన్నాయి అనేది కూడా చూడాలి. ఇది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది. మరి ఎక్కడ జరగబోతోంది ఆ ప్రాంతం కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్, ఐకేమే ఫుల్ ఫామ్. ఓకేనా? అంటే ఏంటి? ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయి అంటే నావికా దళానికి సంబంధించి, సముద్ర సంబంధిత అని అర్థం. భారత నౌకాదళం మరియు టాంజానియా రక్షణ దళం, టాంజానియా నావికా దళం వారు సంయుక్తంగా నిర్వహించబోయే మొట్టమొదటి మల్టీనేషనల్ లేదా మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. సో ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా భారత్ ఆఫ్రికా దేశాల మధ్య రక్షణపరమైన సహకారంలో భాగంగా 2025 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు టాంజానియాలోని దారెస్సలాం తీర ప్రాంతంలో, కోస్ట్ ఏరియా వద్ద జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నిర్వహణ బాధ్యత ఎవరు? భారత్ హోస్ట్ ఇస్తుంది కాబట్టి వీళ్ళు. మరి ఇందులో 10 ఆఫ్రికా దేశాలు అనేవి పాల్గొంటాయి అంట. ఏంటవి? సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఎరిత్రియా, కొమరోస్, జిబౌటి, మడగాస్కర్, మారిషస్, సిషెల్స్, మొజాంబిక్, టాంజానియా. గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా ప్రాంతము ఆ చుట్టుపక్కల ఉండే 10 దేశాలు పార్టిసిపేట్స్ అట. సో గుర్తుపెట్టుకోండి. ఇక ఐకేమే అనొద్దు, వాస్తవానికి ఇది అబ్రివేషన్. యాక్రోనిమ్ అయితే ఏంటంటే ఫుల్ ఫామ్ చదవచ్చు మనము. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని వర్డ్ రూపంలో చదవగలిగామనుకోండి యాక్రోనిమ్ అంటాము. అదే ఇండివిజువల్గా చదివితే అబ్రివేషన్ అంటాము. కానీ ఇక్కడ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ పదానికి అర్థం ఏంటంటే ఐక్యత. ఐకేమే ఐక్యత అని గుర్తుపెట్టుకోండి. అదనపు సమాచారం. సో మీకు మ్యాక్సిమం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇది భారత్ ఆఫ్రికా మిలిటరీ సహకారానికి చిహ్నం అంట. విన్యాసంలో యుద్ధ నౌకలు, సముద్ర భద్రతా వ్యూహాలు, మల్టీనేషనల్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయంట. ఇది భారతదేశం ఇండో ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అరుదైన విన్యాసం. గుర్తుపెట్టుకోండి. ఐకేమే లేదా ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన విన్యాసాలన్నింటినీ కూడా ఒకసారి క్విక్ రివిజన్ మైండ్లో చేసేసుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అంతర్జాతీయ స్థాయిలో అంశాలను మనం చూస్తాం కదా, వాటిలో కూడా ఇంపార్టెంట్. దాదాపు లాస్ట్ 3 ఇయర్స్ నుండి 3 ఇయర్స్కి పైగా, 3 ఏళ్లకు పైగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్న ఒక సముద్ర ప్రాంతం.
బ్లాక్ సీ, నల్ల సముద్రం. సింపుల్గా మనం చూస్తున్నాము, రష్యా యుక్రెయిన్ రెండు ప్రాంతాల మధ్య, రెండు దేశాల మధ్య ప్రస్తుతం మనం చూసిన సంక్షోభ పరిస్థితులకి కారణం బ్లాక్ సీ ఒకటైతే నాటో ఒకటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో మనం బ్లాక్ సీ, నాటో ఈ రెండే ప్రధాన కారణాలు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకి. ఇక అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20, 2025 రోజున అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ శాంతి కోసం చాలా పరితపిస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడితో చర్చలు కానివ్వండి అండ్ యుక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు కానివ్వండి సఫలం మార్గం వైపు పయనిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా చొరవతో రష్యా యుక్రెయిన్ మధ్య తొలిసారి శాంతి అంగీకారం జరిగింది. అన్ని విషయాల్లో కాదు, ప్రస్తుతము రష్యా చేస్తున్న దండయాత్ర ఆపుతామని చెప్పట్లేరు. ఒక విషయం ఏంటా, ఒక విషయం అంటే బ్లాక్ సీ, నల్ల సముద్రం నుండి స్వేచ్ఛాయుత లేదా శాంతియుత నావిక మార్గాన్ని మనం కల్పించాలి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేయొద్దని చెప్పేసి ఇరు దేశాలు కూడా ఒప్పుకున్నాయి. మరి ఇరు దేశాలు ఒప్పుకున్నాయంటే ఈ నల్ల సముద్రానికి సరిహద్దున ఆ రెండు దేశాలు ఉన్నాయంటారు కదా. సో మీకు యూపీఎస్సీలో ఈసారి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో లేదా మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కూడా అడగవచ్చు. నల్ల సముద్రాన్ని ఎన్ని దేశాలు సరిహద్దుతో కలిగి ఉన్నాయి? సో నల్ల సముద్రానికి ఎన్ని దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అంటారు. లేదా నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న దేశాలు ఏంటి అని అడుగుతారు. సో నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న దేశాలు 6 దేశాలు. 6 దేశాలని చాలామంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు, కానీ అలా కాదు. ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు లొకేషన్ చూడాలి, ఏ దేశం ఎటువైపున ఉంది, నార్థన్ సైడ్లో ఏది ఉంది, సదర్న్ సైడ్లో ఏది ఉంది, ఈస్ట్ సైడ్ ఏది ఉంది, వెస్ట్ సైడ్ ఏది ఉంది, నార్త్ ఈస్ట్ సైడ్ ఏది, ఇలా కూడా అడుగుతారు. మనం 6 పేర్లు చదివామనుకోండి, 6 పేర్లు గుర్తుంటాయి, పర్లేదు. 6 దేశాల పేర్లు ఇచ్చేసేసి ఏది ఉంది ఏది లేదంటే సులభంగా గుర్తిస్తాం. కానీ అలా కాకుండా నల్ల సముద్రానికి తూర్పు వైపున ఏ దేశం ఉంది, దక్షిణ వైపున ఏ దేశం ఉందని అడిగారు అనుకోండి, మనకు సమాధానం తెలిసినా కూడా లొకేషన్ తెలియకపోతే పోతుంది. అందుకే మీకు నేను మ్యాప్ పాయింటింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఒక్క మార్కు కూడా పోవడానికి ఆస్కారం ఉండకూడదు ఇక, ఓకేనా. నల్ల సముద్రానికి సంబంధించి నార్థన్ సైడ్లో యుక్రెయిన్ ఉంటుంది, యుక్రెయిన్. ఇక ఈ ప్రాంతం అంతా రష్యా. సో 6 దేశాలు ఏమేమి ఉన్నాయి? యుక్రెయిన్ ఒకటి, రష్యా ఒకటి, జార్జియా ఒకటి, నెక్స్ట్ టర్కీ, బల్గేరియా, రొమేనియా. గుర్తుపెట్టుకోండి, బల్గేరియా, రొమేనియా. సో ఈ మ్యాప్ ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి మీ కళ్ళల్లోనే, ఎగ్జామినేషన్ హాల్లో కనబడేలా. ఒక్కసారి అడిగాడు గత పోటీ పరీక్షల్లో, నల్ల సముద్రాన్ని ఆనుకునే దేశాలు మాల్డోవా ఉంటుందా ఉండదా అనే రీతిలో అడిగాడు ప్రశ్న. మాల్డోవా. సో ఇక్కడ మీరు చూడండి, మాల్డోవా కంట్రీ. చాలామంది అనుకుంటారు మాల్డోవాకి కూడా నల్ల సముద్రంతో సరిహద్దు ఉంటుందని, కానీ ఉండదు. మాల్డోవా హ్యాస్ నో బౌండరీ విత్ బార్డర్ లైన్ విత్ బ్లాక్ సీ. మాల్డోవాకి ఉండదు. 6 దేశాలు ఏవంటే రొమేనియా, బల్గేరియా, టర్కీ, జార్జియా, రష్యా, యుక్రెయిన్, ఓకేనా. ఇంకా కిందికి వెళ్తే ఏజియన్ సీ అని, మరింత కిందికి వెళ్తే సీ ఆఫ్ మర్మరా అని, ఇవన్నీ కూడా మీరు వరల్డ్ మ్యాప్లో చూస్తూ ఉంటారు. సీ ఆఫ్ మర్మరా అనేది లాస్ట్ 2 years బ్యాక్ సముద్ర కాలుష్యంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇలాంటివి మనం చూడాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది నల్ల సముద్రానికి సంబంధించి. ఇంకా నల్ల సముద్రంలో ఉండే కొన్ని ఐలాండ్స్ గురించి కూడా అడిగారు. స్నేక్ ఐలాండ్ ఎక్కడ ఉంటుంది నల్ల సముద్రంలో, ఇటువంటివి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. క్రిమియా ఎక్కడ ఉంటుంది, ఇలాంటివి కూడా చూడాలి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ప్రాంతాల వార్తల్లోకి వచ్చినాయి, అవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక నల్ల సముద్రంలో నౌకాయానాన్ని సురక్షితంగా చేయాలనే ఉద్దేశంతో రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. సౌదీ అరేబియాలో 3 రోజుల చర్చ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది. ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియాలో. వాణిజ్య నౌకలను సైనిక వినియోగానికి ఉపయోగించకుండా ఉండాలని అంగీకారం. ఇప్పటివరకు వాణిజ్య నౌకలను కూడా మిలిటరీ పర్పస్లో వాడేవాళ్ళు. వాస్తవానికి నల్ల సముద్రం సీ రూట్ అనేది వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్. నల్ల సముద్రంపై పట్టు కోసము చేస్తున్న పోరాటం ఇది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గారు ఏం చెప్పారంటే, మాస్కో సిద్ధంగా ఉంది కానీ తమ ప్రయోజనాల పరిరక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు, ఓకేనా. ఇక నల్ల సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలు స్క్రిప్ట్ చూడండి. 2022లో కూడా ఇటువంటి అన్నదాన్య రవాణా ఒప్పందం అనేది జరిగింది, 2022లో కూడా, ఓకేనా. ఇక నెక్స్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలు అంటాము. జమిలీ ఎన్నికలు లేదా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే అర్థం ఏంటిది? దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు,
ప్రస్తుతం మనం చూస్తున్న ఉదాహరణకు తీసుకుంటే 2023 సంవత్సరం నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2023 నవంబర్ 30. డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు మే 13th 2024లో జరిగినాయి. తెలంగాణలో 2023లో జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లోనేమో 2024లో జరిగినాయి. జూన్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఇవన్నీ మనం చూసాము. మరి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించిన సార్వత్రిక ఎన్నికలు 18th లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2024లో జరిగినాయి. అండ్ ఈ సంవత్సరం రానున్న ఎన్నికలు తమిళనాడులో కానివ్వండి, ఇలా అన్నీ చూస్తున్నాం మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో తరచూ ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. మరి పరిపాలించే ప్రభుత్వాలు పాలసీ మేకింగ్ పైన, గవర్నెన్స్ పైన కాకుండా ఓటర్లను ఎలా అట్రాక్ట్ చేయాలి, ఓట్లు వేసేలా ఎలా మన వైపు తిప్పుకోవాలి, వీటిపైన కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రభుత్వం పరిపాలించాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే జనరల్ ఎలక్షన్స్ లోక్సభకి, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. దాంతోపాటు లోకల్ బాడీస్కి జరిగితే ఇక పరిపాలన అనేది 5 ఏళ్ల పాటు ఇక కూల్గా కొనసాగుతుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్ భారతదేశంలో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాదు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలు జమిలీ ఎన్నికలే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1951, 52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు కదా, తర్వాత 1957లో, తర్వాత 1962లో, తర్వాత 1967 వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. కానీ తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడడం, ఎట్ ద సేమ్ టైము ప్రభుత్వాలు కూలిపోవడము, ఇటువంటివి జరగడం వల్ల జమిలీ ఎన్నికల సిస్టమ్ అనేది డిస్టర్బెన్స్ వచ్చింది. అటువంటి జమిలీ ఎన్నికల వ్యవస్థను మరొకసారి భారతదేశంలో చూడాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చొరవ తీసుకుంటున్నారు. అందుకోసము 2023 సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వము 8 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ని వేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో. ఆ కమిటీ జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసిన ఆ కమిటీ 2023లో వేశారు కదా, 2024 మార్చిలో రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పించింది. 18,626 పేజీలు, అవన్నీ పేజీల నెంబర్స్ అవసరం లేదు, 18,000 పేజీల నివేదికను సమర్పించింది. జమిలీ ఎన్నికలు ఇలా ఉండాలని చెప్పేసి 2024 సెప్టెంబర్ మంత్లో కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ మంత్లో ఈ జమిలీ ఎన్నికల నివేదిక ఏదైతే ఉంటుందో రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికని ఆమోదించింది. తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్స్లో ఆ బిల్లుని సభ ముందుకు తీసుకువచ్చారు. కానీ కీలకమైన అంశం కదా, సమాఖ్య వ్యవస్థకు సంబంధించింది కదా, మరి దీనిపైన అధ్యయనం కోసం జేపీసీ అనేది వేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇప్పుడు ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమడుగుతుందంటే, మేము ఇంకా అధ్యయనం చేయడానికి మరింత సమయం కావాలి అని 39 మంది సభ్యులతో కూడిన జేపీసీ వేశారని చెప్పాను కదా, వాళ్ళు అడుగుతున్నారు. సో ఇదంతా కూడా ఇక్కడ టాపిక్. జమిలీపై జేపీసీ కమిటీ గడువు పొడిగింపు కోసము అడిగారు, పొడిగిస్తారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి జమిలీ ఎన్నికలపై జేపీసీకి ఎవరు చైర్మన్ అంటే పిపి చౌదరి గారు. పేరు అడుగుతారు ఎగ్జామినేషన్లో, కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ 2023 సెప్టెంబర్ 2వ తేదీన భారతదేశంలో జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం వేసిన ప్యానెల్ ఉంది కదా, 8 మెంబర్ ప్యానెల్, వాళ్ళు ఎవరో అని అడుగుతారు. అది కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. రామ్నాథ్ కోవింద్ గారు అండ్ సభ్యులుగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, నెక్స్ట్ అధీర్ రంజన్ చౌదరి గారు కాంగ్రెస్ లీడరు, నెక్స్ట్ గులాం నబీ ఆజాద్ ఎక్స్ రాజ్యసభ ఎంపీ, నెక్స్ట్ సుభాష్ కశ్యప్ గారు ఎక్స్ లోక్సభ సెక్రటరీ జనరల్, నెక్స్ట్ హరీష్ సాల్వే గారు సీనియర్ అడ్వకేట్, నెక్స్ట్ సంజయ్ కోటారి గారు ఫార్మర్ సివిసి చీఫ్ విజిలెన్స్ కమిషనర్, అండ్ నెక్స్ట్ ఎన్కే సింగ్ ఎక్స్ చైర్మన్ 15th ఎఫ్సి ఫైనాన్స్ కమిషనర్. సో ఇందులో అధీర్ రంజన్ చౌదరి గారు ఆప్టెడ్ అవుట్ ఆఫ్ కమిటీ అని చెప్పేసి వచ్చిన పట్ల అవన్నీ అవసరం లేదు. ఈ 8 మంది పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మరి జమిలీ ఎన్నికల గురించి పార్లమెంట్ వేసిన జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే సంయుక్త కమిటీ, రాజ్యసభ మెంబర్స్ ఉంటారు, లోక్సభ మెంబర్స్, మొత్తం 39 మెంబర్స్ అని చెప్పాం కదా. దానిలో చైర్మన్ ఎవరు అంటే ఆ కమిటీకి పిపి చౌదరి గారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, మేము అధ్యయనం చేయడానికి, మరింత సైంటిఫిక్గా అధ్యయనం చేయడానికి సమయం కావాలని అడుగుతున్నారు. ఓకేనా? ఎస్. అండ్ ఒక దశాబ్దంలో భారతదేశ జీడిపి 2 అయిందంట. 2 జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి.
ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఏరియా ఆర్ ద కంట్రీ. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాము. ఓకేనా? ఇందులో ఆ సరిహద్దు లోపల ఉండే విదేశీ సంస్థలు, విదేశీయులు కూడా కౌంట్ చేస్తారు. జీడిపికి జిఎన్పికి తేడా చూడండి. జిఎన్పిలో నేషనాలిటీ అనేది ఇంపార్టెంట్, జీడిపిలో అది కాదు, సరిహద్దు అనేది ఇంపార్టెంట్. మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది కదా, వారు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏం చెప్తున్నారంటే భారతదేశంలో జీడిపి అనేది లాస్ట్ 10 yearsలో 2 times అయిందంట, పెరిగిందంట. ఓకేనా? సో భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని 2015లో ఎంత ఉండేనంటే భారతదేశ జీడిపి $2.1 trillion ఉండే. అప్పుడు 2.1 ఎప్పుడు 2015లో, అది కాస్త 2025 వరకు $4.3 trillion పెంచుకుందంట. అంటే 105% వృద్ధి, గుర్తుపెట్టుకోండి. ఇక డబుల్ అయింది సింపుల్గా. ఇక ఇన్ఫ్లేషన్ని తీసేస్తే ఎంత వృద్ధి చెందింది భారతదేశం అంటే ఈ 10 ఏళ్లలో 77% అంట. ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిలిపింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, వృద్ధి వేరు అభివృద్ధి వేరు, ఆ సిద్ధాంతం మీకు తెలుసు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారతదేశం ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడిపి వృద్ధి 10 ఏళ్లలో 77%. ఈ ఆర్థిక పురోగతితో భారత్ 2025 నాటికి జపాన్ను అధిగమించబోతోంది. ఇంకా 2027 నాటికి జర్మనీని కూడా దాటే అవకాశం ఉందంట. దీంతో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది 2027కి, జర్మనీని అధిగమించి. ఇక ప్రస్తుతం భారతదేశ జీడిపి ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డే అకార్డింగ్ టు IMF 2015లో జీడిపి ఇంత ఉండే. ప్రపంచంలో భారత్ ర్యాంక్ 2025లో ప్రస్తుతము 4th పొజిషన్, US, చైనా, జపాన్ వీళ్ళ తర్వాత. ఇక 2027లో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానంలోకి రాబోతోంది. ఓకేనా? ఇక గణాంకాధారం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు రిలీజ్ చేశారు ఇది. ఓకేనా? ఎస్. ఇక భారత జీడిపి వృద్ధి అంచనాల్లో కోత అండ్ ఇక్కడ అనుకుంటారు మరి 5th పొజిషన్లో ఉంది కదా అని చెప్పేసి. సో భారతదేశము, జర్మనీ, జపాన్ ఈ తర్వాత ఆ 4th, 5th పొజిషన్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. యాజ్ ఆన్ దిస్ డే అని చెప్పాను కదా, మనం లాస్ట్ 1 week బ్యాక్ చూస్తే 5th అలా ఉంది. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి 2027 వరకు అయితే 3rdకి వస్తుంది. అమెరికా, చైనా తర్వాత భారత్ రాబోతోంది. దీనిపైన బిట్ అడుగుతారు. 2027లో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి అంటే జర్మనీని అధిగమించి 3rd పొజిషన్కి వస్తుంది. ఓకేనా? ఇక భారత జీడిపి వృద్ధి అంచనాల్లో కోతను విధించింది. గతంలో అంచనా వేసింది ఏదైతే ఉంటుందో ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఎవరంటే S&P గ్లోబల్ రేటింగ్స్ వారు. మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. భారతదేశ వృద్ధి రేటును ఏ సంస్థ ఎలా అంచనా వేస్తుంది? ఇంతకుముందేమో జీడిపి అంటే $4.3 trillion అని ఇటువంటివి చెప్పాను. ఇప్పుడేమో పర్సెంటేజ్ ఎందుకు చూస్తామంటే లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్ని కంపారేటివ్ చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. సో ఎంతగా అంచనా వేస్తున్నారు? గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు 6.7% అని ఫస్ట్లో అంచనా వేశారు మొదట్లో. ఇప్పుడు దాన్ని 6.5%కి తగ్గించిందంట S&P గ్లోబల్ రేటింగ్స్. ఏషియా పసిఫిక్ దేశాలపై భారత్, అమెరికా టారిఫ్లు గ్లోబలైజేషన్ మార్పులు ప్రభావంగా చూపవచ్చని అంచనా వేశారు. ఓకేనా? ఇక S&P గ్లోబల్ రేటింగ్స్ రెపో రేట్ RBIకి సంబంధించి, RBI బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు తగ్గితే వాణిజ్య రుణాలపై ప్రభావం పడుతుంది. కాన్సిక్వెన్సెస్ చూడండి మీకు. RBI మానిటరీ టూల్స్ ఇంపార్టెంట్. ఇక వార్తలు నిలిచిన పథకాలు లేదా పథకము, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015 నుండి మనం వింటున్నాం. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మార్పు అనేది జరిగింది. సింపుల్గా ఈ స్కీమ్ నిలిపివేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని March 27, సో రేపటి నుంచి March 27, 2025 నుంచి నిలిపివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అమలు చేసిన పథకం. మరి ఏదైనా పథకం గురించి చూస్తే వార్తలు నిలిచిన పథకాలు ఇంపార్టెంట్, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. పథకం అని చెప్పేస్తే ఏదో ఎకానమీలో కదా 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద పథకాలు ప్రారంభించడానికి కాదు ఎగ్జామినేషన్లు అడిగేది. అక్కడే పొరపడుతున్నారు. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న పథకాల గురించి అడుగుతారు మీకు. అందుకే CA 360లో వార్తలు నిలుస్తున్న పథకాలు అని చెప్పేసి నూతన పథకాలు ఏమైనా ప్రారంభిస్తే వాటి గురించి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో మార్పులు వస్తే వాటి గురించి అలా చూడాలి. అది ఒక ప్యాటర్న్, వే ఆఫ్ ప్రిపరేషన్. అంతే తప్పితే ఏదో ఓల్డ్ బుక్లో ఎకానమీలో 30 ఏళ్ల కింద ఒక పథకం ఉంది అది ఏ ఇయర్ అని చెప్పేసి కాదు. సో ఇప్పుడు వస్తున్న మార్పులపైన అడుగుతారు. ఓకేనా? ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2015
సెప్టెంబర్ 15న ప్రారంభమైన స్కీమ్ నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యము. 31,164 కిలోల బంగారం ప్రభుత్వం ద్వారా సేకరించబడిందట ఇందులో ఇప్పటి వరకు. ఇకపై దేనిలో మార్పులు ఏంటంటే, ఇకపై 5 నుండి 7 ఏళ్ళ మీడియము, లాంగ్ టర్మ్ 12 నుండి 15 ఏళ్ళు డిపాజిట్లను నిలిపివేయను. మరి దేన్ని కొనసాగిస్తారు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో అంటే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ని కొనసాగిస్తారంట. 1 నుండి 3 ఏళ్ళ వరకు ఉండే షార్ట్ టైం లేదా షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా కొనసాగిస్తారంట. సో ఉద్దేశం ఏంటి, మార్పు ఏంటి? బంగారం నగదీకరణ పథకం ప్రయోజనం ఏంటంటే బంగారంపై వడ్డీ లభించడం, విదేశీ దిగుమతులను తగ్గించడం. ఆర్బీఐ బ్యాంకుల ద్వారానే స్కీమ్ అమలు చేస్తుంది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఈరోజు మార్పు ఏంటి, ఈ మార్పు చూడండి. ఉదాహరణ చూసుకుంటే ఒకప్పుడు సోషాలజీ చదివేటప్పుడు ఒక క్వశ్చన్ గ్రూప్ 2, గ్రూప్ 1 వీటిలో అడిగారు. భారతదేశంలో ట్రిపుల్ తలాక్ అనేది అమల్లో ఉందా లేదా అనే టైప్లో అడిగారు. ట్రిపుల్ తలాక్ ఉంది భారతదేశంలో, ఇప్పటి కూడా ఉంది, లేదు అనుకోకండి. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ లేదు. ట్రిపుల్ తలాక్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది లేదు. తలాక్ 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 అని 3 సార్లు ఏకకాలంలో సంబోధించడం ఏదైతుందో అది లేదు, గుర్తుపెట్టుకోండి. సో చదివేటప్పుడు మార్పులు ఏవైతే ఉంటే మార్పులను చూడాలి. ఇక జనౌషధికి సంబంధించి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఈ స్కీమ్ ఇప్పటికీ అమలవుతుంది కదా. ఇందులో భాగంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పేసి నిన్నటి రోజున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీకు చాలా టాపిక్స్ నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకుంటాను, మీకు CA 360లో మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మీకు డైలీ క్లాస్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ మీరు ఓపెన్ చేయొచ్చు. నిన్నటి వెబ్సైట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిన్నటి వెబ్సైట్ ఓపెన్ చేసి టాపిక్ కనబడుతుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన, అందులో అప్డేట్ ఏంటో చూద్దాం. అప్డేట్ స్కీమ్లో వచ్చిన అప్డేట్. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి యోజన కింద దేశవ్యాప్తంగా నాణ్యమైన జెనరిక్ ఔషధాలను అందించేందుకు ఉద్దేశించబడింది. ఈ పథకంలో భాగంగా ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరి 28 అంటే లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు దేశవ్యాప్తంగా 15,057 జనౌషధి కేంద్రాలు స్థాపించబడ్డాయంట దేశవ్యాప్తంగా. ఇక అదనపు సమాచారం, ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన 2008లోనే ప్రారంభమైంది. కానీ దీనికి ఇంపార్టెన్స్ అనేది మాత్రం భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రోగ్రాంకి ఇంపార్టెన్స్ వచ్చింది. నాణ్యమైన మందులను తక్కువ ధరలకి. ఉద్దేశం ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడం, హెల్త్ పైన చేసే ఖర్చును తగ్గించడం. మరి వ్యవస్థాపక సంస్థ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక నెక్స్ట్ భారతీయ బీజ్ లేదా భారత్ బీజ్ బ్రాండ్ అనేది ఇది కూడా మీకు PIBలో కనబడుతుంది. నిన్న డేటు 25 చూడండి. ఓకేనా. భారత్ బీజ్ బ్రాండ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇంకొకటి PIB చదివేటప్పుడు ఎలా చదవాలంటే, ఉదాహరణకి ఈరోజు 26th డేట్ కదా, నైట్ మీరు పడుకునేటప్పుడు 11 o'clock PIB ఓపెన్ చేయండి, 10 or 11 o'clock ఓపెన్ చేయండి. అప్పటి వరకు ఈరోజు అన్ని అప్డేట్స్ వస్తాయి. ఒకవేళ మధ్యాహ్నమే రోజు పొద్దున మధ్యాహ్నం PIB అప్డేట్ చేసుకుంటామంటే మధ్యాహ్నం వరకు కొన్ని టాపిక్స్ ఉంటాయి, నైట్ వరకు అన్ని మినిస్ట్రీస్ నుండి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. కాబట్టి నైట్ చూడాలి. 25th సంబంధించి మొత్తం సంపూర్ణ సమాచారం రావాలంటే 25th నైట్ 11:30కి చూడాలి. లేదంటే 26th రోజేమో 25th చూడాలి, 27th రోజు 26th చూడాలి. అలా చూస్తే మీకు ఈజీగా ఉంటుంది, ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వదు. అవన్నీ మీకు కవర్ చేస్తున్నాను, నో నీడ్ టు వరీ. భారత్ బీజ్ బ్రాండ్, ఓకేనా. ఇదొక బ్రాండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న ఒక ఇనిషియేటివ్. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్, భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ను బహుళ రాష్ట్రాల సహకారీ సంఘాల చట్టం 2002 ప్రకారం, ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు వీటిని. ఈ BBSSL సంస్థ భారత్ బీజ్ అనే ఒకే బ్రాండ్ పేరుతో రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి, కొనుగోలు, పంపిణీ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ భారతీయ బీజ్ ఉద్దేశం ఏంటంటే, ఈ బ్రాండ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు నాణ్యమైన సీడ్స్ని ఒకే బ్రాండ్తో అందించడము, కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా. ఇప్పటి వరకు ఇందులో ప్రోగ్రెస్ ఏంటంటే 19,674 సహకార సంఘాలు BBSSL సభ్యులుగా చేరినాయి అంట, సహకార సంఘాలు కోఆపరేటివ్కి సంబంధించి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సహకార సంఘాలు అనేవి రాజ్యం పరిధిలోకి వస్తాయా అని అడిగారు అనుకోండి, రావు. గుర్తుపెట్టుకు, మీరు పాలిటీ చదివేటప్పుడు ఈ బిట్టు చాలాసార్లు అడిగారు ప్రీవియస్గా. సహకార సంఘాలు రాజ్యం
పరిధిలోకి వస్తాయా, డెఫినేషన్ పరిధిలోకి వస్తాయి. మీరు ఆర్టికల్ 12 దగ్గర నేర్చుకుంటారు ఇవే. ఓకేనా. లక్ష్యం, అసలు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి రైతుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విత్తనాలు సమయానికి అందుబాటులో ఉండేలా చేయడం అనేది ఉద్దేశము. సహకార మంత్రిత్వ శాఖ స్థాపన ఎప్పుడు? యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ లేదా కోఆపరేషన్ మొదటిసారి 2021లో ఏర్పాటు చేశారు. ఏ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు కూడా ఇంపార్టెంట్. సో 2021లో సహకార మంత్రిగా ఎవరున్నారు? అప్పుడు ఇప్పటి వరకు కూడా అమిత్ షా గారు ఉన్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ బాల్పన్ కి కవిత అనే ఒక ఇనిషియేటివ్. ఇందులో ఇంగ్లీష్లో కూడా చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో పద్యాలను, రైమ్స్ని ఇవ్వడం అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో అమలవుతున్న ఇనిషియేటివ్. భారతీయ చిన్నపిల్లల పద్యాలు, రైమ్స్ విద్యా మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం వారు, డిపార్ట్మెంట్ వారు ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం పేరే బాల్పన్ కి కవిత. ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది, జాతీయ విద్యా విధానం 2020లోని దిశానిర్దేశం ప్రకారము, రూల్ ప్రకారము చిన్నపిల్లలకు వారి మాతృభాషలో సంతోషకరమైన అర్థమయ్యే పద్యాల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని కల్పించడం. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా, ఇందులో భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా చిన్నపిల్లల కోసం పద్యాల సంకలనం తయారు చేయనున్నారంట. ఇక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఓకేనా. పిల్లలు వారి పరిసరాల ప్రపంచాన్ని తెలుసుకునేలా మాతృభాషలో నేర్చుకునే అవకాశం కల్పించేందుకు ఇది. సో మనము మన ప్రాంతాల్లో అయితే తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఐడియా ఉంటుంది. బాలశిక్ష, పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష ఇలాంటివి చూస్తూ ఉంటాము. చిన్నతనంలోనే జ్ఞానాన్ని పెంచుకోవడం. సో ఇది చిన్నపిల్లలకు సంబంధించింది. ఓకేనా. ఎస్, NEP 2020లో మాతృభాషలో విద్యను తదుపరి తరగతి వరకు కొనసాగించాలని సూచన ఉంది. ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాలను కూడా మద్దతు ఇస్తుంది. ఇక నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన MRI మిషన్. MRI మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన లోపల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, బాడీలో ఏదైనా అబ్నార్మల్గా మనకు అనిపించినప్పుడు, సో ఇలా అనిపిస్తుంది, నాకు తల తిప్పినట్టుగా అనిపిస్తుంది, బాడీలో ఈ మార్పులు కనబడుతున్నాయి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? డాక్టర్ డయాగ్నోసిస్కి పంపిస్తారు. డయాగ్నోసిస్ అంటే పరీక్ష చేస్తారు. MRI స్కానింగ్ కానీ ఇవన్నీ కూడా. మనం ఆ MRI స్కానింగ్, CT స్కానింగ్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు? ఆ రిపోర్ట్స్ని చూసి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని మెడికల్ షాప్కి వెళ్తాము. ఇది ప్రాసెస్. సో ఇక్కడ MRI అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. మన బాడీలో ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా, లేదంటే టిష్యూస్కి సంబంధించి, బోన్స్కి సంబంధించి ఏదన్నా కూడా తెలుస్తుంది. అలాంటి MRI ఇప్పటివరకు మనము మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి కాదు, ఇంపోర్టెడ్. కానీ మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో MRI మిషన్స్ని తయారు చేస్తున్నారు. వాటిని మొదటిసారి ఢిల్లీలోని ఎయిమ్స్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు ఈ రానున్న అక్టోబర్ 2025లో. అదే ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ MRI మిషన్. ఇండిజినస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో సెట్ టు బి ఇన్స్టాల్డ్ ఎట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ బై అక్టోబర్ వరకు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దిస్ మూవ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ట్రీట్మెంట్ కాస్ట్ అండ్ రిలయన్స్ ఆన్ ఇంపోర్టెడ్ మెడికల్ డివైసెస్. ఇప్పటివరకు మెడికల్ డివైసెస్ని మనం విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో విదేశాల నుండి ఎప్పుడైనా కూడా దిగుమతులను కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఎగుమతి చేయాలనే కోరికతో ఉండాలి. ఎగుమతి పెంచుకోవాలి, దిగుమతి తగ్గించుకున్నాం అనుకోండి, మనకు ఫారెక్స్ కూడా బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది తయారు. మరి దీనికోసం, ఈ మిషన్ తయారీ కోసం ఎవరి మధ్య ఒప్పందం కుదిరిందంటే ఎయిమ్స్కి మరియు సమీర్ అనే ఒక సంస్థకి. సో MOU ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 1.5 టెస్లా MRI స్కానర్ కోసం ఒప్పందం ఎవరికంటే ఎయిమ్స్కి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, సమీర్ అనే సంస్థ గుర్తుంచుకోండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న సంస్థ. వారికి ఎయిమ్స్కి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దీన్ని తయారు చేస్తున్నారు. ఓకేనా. భారత్ తన మొదటి స్వదేశీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ MRI ఫుల్ ఫామ్ అభివృద్ధి చేస్తుంది. ఈ యంత్రాన్ని అక్టోబర్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. మనం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ టాపిక్ వార్తల్లోకి ఉన్నా కూడా చూస్తున్నాం. రీసెంట్గా మీకు నేను రిషికొండ బీచ్కి సంబంధించి
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా తొలగించారన్నాను. మళ్ళీ లాస్ట్ 2 days బ్యాక్ ఏం చేశారు, మళ్ళీ పునరుద్ధరించారు. సో మీకు అప్డేట్స్ ఏవైతుంటే అవన్నీ చూడండి. మీకు వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. అంటే ప్రతి ఒక్కటి అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయాలి మనము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి అనేది ప్రారంభమైందంట. ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ కంట్రీ ఎక్కడ ఉంటుంది? సో ఈ లొకేషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో సౌత్ చైనా సీకి దగ్గరలో ఉంటుంది ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా. ఫిలిప్పీన్స్ అనేది మనం ఎప్పుడు చూస్తాము? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్తలకు వచ్చిన ప్రతిసారి ఫిలిప్పీన్స్ గురించి చూస్తూ ఉంటాము. ఓకేనా? సో ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బ్రాండ్ బియ్యాన్ని ఎగుమతి అనేది వార్తల్లోకి వచ్చింది. ఫిలిప్పీన్స్ మొత్తం 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 12,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టుకు చేరింది. MTU 1010 రకం ముడి బియ్యం ఎగుమతి చేయనున్నారంట. గుర్తుంచుకోండి, తెలంగాణలో నాణ్యమైన లోకల్ వరి రకం ఇది. ఓకేనా? ఇటీవల కాలంలో మనము కాకినాడ పోర్టు గురించి తరచూ చూస్తున్నాం. కాకినాడ పోర్టు, బియ్యము, అక్రమ రవాణా ఇలాంటివి కూడా మనం చూసాము. సీజ్ ద షిప్, మీ అందరికీ ఐడియా ఉంటుంది సీజ్ ద షిప్. ఇక నెక్స్ట్ అవార్డ్స్ అనే టాపిక్. వయలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్ కుమార్ గారు ఇటీవల ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. అదేంటంటే సంగీత కళానిధి అవార్డు, చెన్నైకి సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో పురస్కారాల గురించి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఏ పోటీ ప్రశ్నలు వస్తాయి పురస్కారాలు అనే టాపిక్. మనము నోబెల్ కానివ్వండి, రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రిట్జ్గర్ కానివ్వండి, మొన్నటి క్లాస్ అనుకుంటాను సబ్జెక్ట్ కండిషన్ మీకు నేను జ్ఞానపీఠ పురస్కారం గురించి బేసిక్స్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. సో చూడండి, ఇక్కడ సంగీత కళానిధి పురస్కార గ్రహీతగా ఒక విద్వాంసుడు. సో ప్రముఖ వయలినిస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్కు సంగీత కళానిధి పురస్కారం 2025 ఎవరు? చెన్నై సంగీత అకాడమీ. ప్రతి ఏటా కూడా చెన్నై సంగీత అకాడమీ వారు ప్రకటిస్తారు. ఓకేనా? ఈ పురస్కారాన్ని ఎప్పుడు ప్రదానం చేస్తారంటే మళ్ళీ వార్తలకు వస్తుంది. December 15, 2025 నుండి January 1, 2026 వరకు, అంటే 15 days జరిగే 99th వార్షిక సమావేశం వీళ్ళకి సంబంధించి. ఈ పురస్కారం ఈ సంవత్సరం ముత్తుస్వామి దీక్షితుల 250వ జయంతి సందర్భంగా ప్రదానం అవుతుందంట. శ్రీరామ్ కుమార్ రుద్రరత్నం కుటుంబానికి చెందినవారు, గుర్తుపెట్టుకోండి. ఇక సంగీత కళానిధి పురస్కారం అనేది చెన్నై సంగీత అకాడమీ ప్రదానం చేసే కర్ణాటక సంగీతంలో అత్యున్నత గౌరవం. ఇక ముత్తుస్వామి దీక్షితుల సందర్భంగా అన్నాను కదా, తను ఎవరంటే కర్ణాటక సంగీత త్రయిలో ఒకరు. ఓకేనా? గత పురస్కార గ్రహీతలు ఎవరని చెప్పేసేసి. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకం. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం చూస్తున్నాము, తెలుసుకున్నట్టు అంటే ఖచ్చితంగా కవర్ పేజ్ అని చూడాలి. కవర్ పేజ్ చూపించాల్సిందే. ఎందుకంటే చాలామంది పుస్తకం పేరు అని చెప్పేసేసి ఆ పుస్తకం పేరుని ట్రాన్స్లేట్ చేసి చదువుతున్నారు. కానీ ట్రాన్స్లేషన్ చేయకూడదు. నౌన్స్ కెన్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. నామవాచకాలను ట్రాన్స్లేట్ చేయకూడదు. నా పేరు ఏంటంటే ప్రవీణ్, అది ఏ భాషలో అయినా ప్రవీణే. కాబట్టి ఇలాంటివి చదివేటప్పుడు ఏంటంటే కొంత జాగ్రత్త వహించండి. కవర్ పేజ్ చూడండి. ఇక్కడ స్టంప్డ్ అనే ఒక బుక్ వార్తల్లోకి వచ్చింది. స్టంప్డ్ బుక్ పేరు స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards. అంటే 22 yards అంటే క్రికెట్లో పిచ్ ఉంటుంది కదా, ఆ పిచ్ సైజ్. ఓకేనా? అంటే క్రికెటర్కి సంబంధించింది. మనకి ఇట్లాంటి చూసినప్పుడు కీవర్డ్స్ చూస్తే అది దేనికి సంబంధించి అర్థమవుతుంది. 22 yards అనగా మనకు క్రికెట్ పిచ్ గుర్తొస్తుంది. ఓకేనా? ఆ స్టంప్ అన్న కూడా క్రికెటే గుర్తొస్తుంది. మరి ఇది ఎవరికి సంబంధించింది అంటే ఎవరి ఆత్మకథ అని అడుగుతారు. సయ్యద్ కిర్మానీ భారతదేశంలో గుర్తింపు పొందిన, భారతదేశ చరిత్రలో గుర్తింపు పొందిన 1975 ఆ టైంలో గుర్తింపు పొందిన ఒక బౌలర్ అంటున్నాను, వికెట్ కీపర్. సో వికెట్ కీపర్. సో ఈ పుస్తకంని ఎవరు సహరచయితలు అంటే దేబాశిష్ సేన్ గుప్తా మరియు దక్షేష్ పాఠక్ గారు. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ముద్రించారు. అండ్ ఫోర్వర్డ్, పుస్తకానికి ముందు మాట ఉంటుంది కదా, ఎవరు రాస్తారంటే ప్రముఖ బ్యాటర్ సునీల్ గవాస్కర్ గారు. సో స్టంప్డ్ అనేది భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ యొక్క ఆత్మకథ. సహరచయితలు. ఈ పుస్తకం 1983 ప్రపంచ కప్ విజయానికి దారితీసిన సంఘటనలు మరియు కిర్మానీ వ్యక్తిగత క్రికెట్ ప్రయాణాన్ని వివరిస్తుంది. 1970s 80s అంటే కిర్మానీకి సంబంధించిన సమయము, తన జీవితంలో చోటు చేసుకున్న అంశాలు. ఇక 1983 భారతదేశం మొట్టమొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ని గెలుచుకుంది కదా కపిల్ దేవ్ సారథ్యంలో. అప్పుడు కపిల్ దేవ్కి సంబంధించి మీరు ఇప్పటికి కూడా చూడొచ్చు యూట్యూబ్లో. కపిల్ దేవ్ 175 runs అనేది మీరు చూడాలనుకుంటే చూడలేరు, లేదు. ఎందుకంటే BBC స్ట్రైక్ వేసింది కాబట్టి అది ఎక్కడ కూడా మనకు కనబడదు. సో ఇందులో కపిల్ దేవ్ 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ జింబాబ్వేపై ప్రస్తావన కూడా రాశారంట ఇతను.
ఓకేనా. సయ్యద్ కిర్మాని 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో వికెట్ కీపర్, ఇతని ఆత్మకథ. ఓకేనా. ఇక వార్తల్లో వ్యక్తులు. సో ఆర్ఈసీ లిమిటెడ్ సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పర్మీందర్ చోప్రా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండిగా ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్మన్గా ఇప్పటికే సుపరిచితులుగా ఉన్న పర్మీందర్ చోప్రా గారికి అదనపు బాధ్యతలు, ఆర్ఈసీ లిమిటెడ్కి సిఎండిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆర్ఈసీ లిమిటెడ్ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, విద్యుత్ మంత్రిత్వ శాఖకి చెందిన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇక పిఎఫ్సి అంటే భారత ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ రంగానికి ఆర్థిక సాయం అందించే ఒక సంస్థ. ఆత్మనిర్భర్ భారత్ 2020లో భారత్ ప్రారంభించిన స్వదేశీ అభివృద్ధి పథకం. ఇక నెక్స్ట్ ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఇవ్వండి, తప్పైనా పర్లేదు, సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. రేపు ఎక్స్ప్లెనేషన్ ఇదంతా మళ్ళీ తెలిసిపోతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను, ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ మరియు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ ఎంతనో చెప్పండి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే యూనియన్ బడ్జెట్ ఎంత, ఏపీ బడ్జెట్ ఎంత, తెలంగాణ బడ్జెట్ ఎంత. ఇది ఎందుకు అడిగానంటే రీసెంట్గా మీరు తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 2024లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది, అందులో అడిగారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంత అని డైరెక్ట్ అడిగారు. కాబట్టి ఇటీవల వార్తల్లోకి వచ్చింది మార్చి 19th రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అండ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మీకు CA3 బడ్జెట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి. సో యూనియన్ బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అండ్ స్టేట్ బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది. సో ఈ ప్రశ్నలకి సమాధానం సింపుల్గా ఇచ్చేయండి, ఎంత తెలిస్తే అంత ఇవ్వండి. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వండి, తెలంగాణ అభ్యర్థులు తెలంగాణది ఇవ్వండి. సార్ మేము ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణ గురించి తెలుసుకోవాలంటే అవసరం లేదు. సో 2 రాష్ట్రాల అభ్యర్థులు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరికి కవర్ అయ్యాలో అడిగాను. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ బడ్జెట్ ఎంతనో చెప్పండి, సరిపోతుంది. ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ర్యాపిడ్గా చూస్తే, సో ఫస్ట్ వచ్చేసేసి సో ఐకేమే అనే ఒక విన్యాసం, బహుళ దేశాల నావికాదళ విన్యాసం, నల్ల సముద్రం వార్తల్లోకి వచ్చింది, 1 నేషన్ 1 ఎలక్షన్ అండ్ జీడిపి IMF అంచనాలు అండ్ S&P గ్లోబల్ రేటింగ్స్ జీడిపి వృద్ధి రేటు అంచనా, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మార్పులు అండ్ జనౌషధి పరియోజన. నెక్స్ట్ భారత్ బీజ్ బ్రాండ్ అనేది వార్తల్లోకి వచ్చింది విత్తనాలకి సంబంధించి. నెక్స్ట్ బాల్పన్కి కవిత. నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన MRI మిషన్, ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బ్రాండ్ బియ్యము అండ్ సంగీత కళానిధి పురస్కార గ్రహీతగా వయలిన్ విద్వాంసుడు శ్రీరామ్ గారు అండ్ స్టంప్డ్ అనే ఒక బుక్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పర్సన్ ఆర్ఈసీ లిమిటెడ్ అదనపు బాధ్యతల కింద CMDగా పర్మీందర్ చోప్రా గారు. అండ్ ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.